నమస్తే. భారతీయ జనతా పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని వారు చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ మేనేజ్మెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడడం ఎక్కడా జరగదు. కాంగ్రెస్ తరహాలో అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరుతో పార్టీ మేనేజ్మెంట్ నిర్ణయాలను విమర్శిస్తూ ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడడం, చెలరేగిపోవడం బీజేపీలో సాధారణంగా కనిపించదు. కానీ ఇప్పుడు ఆ పోకడ మారుతుందా అనే అనుమానం కలుగుతోంది. బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టిన తీరుపై ఏపీ బీజేపీలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వేడడం అనైతికం అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. జగన్ వారిని ఎంతో నమ్మి వారికి రాజ్యసభ ఎంపీ పదవులు కట్టబెట్టారు అని, పార్టీ ఓడిపోయిన వెంటనే వారు పార్టీకి ఎంపీ పదవులకు కూడా రాజీనామాలు చేయడం కరెక్టు కాదు అని ఆయన అంటున్నారు. సాంకేతికంగా వారు రాజీనామాలు చేసి పార్టీ మారడం కరెక్టే, కానీ అది నైతికం కాదు అని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. పైగా వారి స్థానంలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉంటే అటువంటి నిర్ణయాలు తీసుకునేవాడిని కాదు అని కూడా రాజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏదైతే అనైతికం అని విష్ణుకుమార్ రాజు అభివర్ణిస్తున్నారో ఆ అనైతిక చర్య ఆర్ కృష్ణయ్యకు వర్తిస్తుంది. భారతీయ జనతా పార్టీ అదే అనైతిక ఆర్ కృష్ణయ్యకు అగ్రపీఠం వేసింది. రాజీనామా చేసిన తర్వాత చాలా రోజుల పాటు బీజేపీలో చేరాలా, కాంగ్రెస్లోకి వెళ్లాలా అనే మీమాంసలో ఊగిసలాడిన ఆర్ కృష్ణయ్య చివరకు కమల తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ కండువా కప్పుకున్న గంటల వ్యవధిలోనే ఆయనకు ఎంపీ పదవి కట్టబెట్టేశారు. అది కూడా తెలంగాణ నాయకుడికి ఏపీ నుంచి పదవిచ్చారు. ఈ నిర్ణయంపై సహజంగానే ఏపీ బీజేపీలో అసంతృప్తులు ఉన్నాయి. అసలు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన వైనం మీదనే బీజేపీ ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు నిప్పులు కక్కడం చూస్తుంటే అధిష్టానం నిర్ణయం పట్ల ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నట్టే ఉంది. అధిష్టానం సహిస్తుందా లేదా వేచి చూడాలి.